గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 3వ వచనము. మన జీవితాల్లో కలిగే నష్టాలు, ద్రోహాలు, వ్యక్తిగత పోరాటాల వల్ల మన హృదయం పగిలిపోవడం, బాధలు కలగడం జరుగుతుంది. వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే మీ హృదయాల్లోనికి యేసుక్రీస్తు వారిని ఆహ్వానించాలి. ఆయన మిమ్మల్ని ప్రేమతో, కరుణతో హక్కును చేర్చుకునే ప్రభు. మీ హృదయాలు ఎంత పగిలిపోయినా, ఓదార్పు లేకన్నా ఉన్నా, ఈరోజే మీ హృదయాల్లోనికి దేవుని వాక్యమును నింపండి. ఆయన దగ్గరికి మీరు మీ హృదయాలను తీసుకొని రండి. దేవుడు ప్రేమ మీ బాధల కంటే ఉన్నతమైంది. అది మీ హృదయాల్లో పగిలిన ప్రతి భాగాన్ని చక్కదిద్దేంత శక్తివంతమైనది దేవుని ప్రేమ. కాబట్టి ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు, రోగికే వైద్యుడు కావాలి. నశించిపోయిన వారిని వెతికి రక్షించడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఇప్పుడే ఏ బాధల్లో ఉన్నా ప్రభు దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని ఓదార్చువాడు.